హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరట్టు కుర్మా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పోపు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, పెసలు. ఇవి ఓవర్ నైట్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు వాటర్ వేసి నానబెట్టుకోండి ఒక 10 మినిట్స్ వరకు. దాని తర్వాత పెసలు మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి పెసలు అనేది వేసేయండి. అన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకోండి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసి ఆ పేస్ట్ అనేది ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా అంతా తీసుకొని దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ వరకు బాగా కలిసినట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసి అప్పుడు అట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం దళసరిగా అట్ట అనేది రావాలి. వేసి బాగా కాలిన తర్వాత తిప్పుకొని 2 పక్కల కాల్చుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసి రెండో పక్కన కాల్చుకోండి. ఈ విధంగా అన్నీ ఈ విధంగా కాల్చుకొని పక్కకి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలు అనేవి చేయాలి. నేను ఎలా చేస్తున్నానో చూసి అలా చేయండి. మరీ అంత పెద్దవి కాదు, మరీ అంత చిన్నవి కాదు, ఒక మీడియం చేయాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి. దాని తర్వాత బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని అండ్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి ఒక 1 మినిట్ వరకు. దాని తర్వాత దీంట్లోకి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసం అనేది తీసుకున్నాం కదా, ఆ రసం వేసేయండి. వేసిన తర్వాత మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. పులుపు విరగడానికి కొంచెం బెల్లం ముక్క తీసి వేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ఉడికినప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న పెసరట్టు ముక్కలన్నీ వేసేయండి. ఈ విధంగా అన్నీ వేసేయండి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత మన పెసరట్టు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.